సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామంటే బీ ఫార్మ్స్ అంటే ఏంటి, బీ ఫార్మ్స్ ఎన్ని రకాలు, బీ ఫార్మ్స్ ని మనం ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేటువంటి విషయాలు చూసాం. అంటే బీ ఫార్మ్స్ ని మనం ఎక్కడెక్కడ ఉపయోగించాలి అంటే మనం ఎవరము, మనం ఎలా ఉన్నాం, మనం ఎక్కడున్నాం, ఈ మూడు విషయాలు చెప్పడం కొరకు మనం బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడాలి. సో ఈ రోజు క్లాస్ లో దాంట్లోనే కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, am, is, are, these three words are called present bee forms, and present bee forms are used to talk about present positions. అంటే am, is, are అనే పదాలను మన యొక్క ప్రస్తుత స్థితిగతులను చెప్పడం కొరకు, అంటే ప్రస్తుతం మనం ఎవరము, ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటి విషయం చెప్పడం కొరకు మనం am, is, are అనే present bee forms ఉపయోగించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా అడిగారు అనుకోండి, హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అని అడిగితే ఏమని చెప్తారు? ప్రస్తుతం కాబట్టి నరేంద్ర మోదీ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, అంటే నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అని. ప్రస్తుత ప్రధానమంత్రి కాబట్టి ఏం ఉపయోగించాం? ఈజ్. కాబట్టి మన యొక్క ప్రస్తుత స్థితిగతులను చెప్పడానికి మనం ఏం ఉపయోగించాలి? am, is, are ఉపయోగించి మాట్లాడాలి. And the next one is past bee forms, was and were. These two words are called past bee forms, and these are used to talk about past positions. అంటే గతంలో మనం ఎవరము, గతంలో మనం ఎక్కడ ఉంటిమి, గతంలో మనం ఎలా ఉంటిమి అని చెప్పడం కొరకు మనం was, were అనే పాస్ట్ బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, హూ వాజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2010 అని అడిగాను అనుకోండి, 2010లో మన ప్రధానమంత్రి ఎవరు అని అడిగితే డాక్టర్ మన్మోహన్ సింగ్ వాజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. మన్మోహన్ సింగ్ మన ప్రధానమంత్రి. ఇప్పుడు 2010లో మన పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏం ఉపయోగించాం? వాజ్. రైట్. ఇప్పుడు మీకు డౌట్స్ రావచ్చు. సి ద నెక్స్ట్ వన్ ఇస్ షల్ బి ఆర్ విల్ బి. షల్ బి అండ్ విల్ బి, దిస్ టూ ఆర్ కాల్డ్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్, అండ్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ పొజిషన్స్. అంటే భవిష్యత్తులో మనం ఎవరము, భవిష్యత్తులో ఎలా ఉంటాం, భవిష్యత్తులో ఎక్కడ ఉంటాం అని చెప్పడం వరకు షల్ బి ఆర్ విల్ బి ఉపయోగించి మాట్లాడాలి. నౌ యూ మే గెట్ ఎ డౌట్ దట్ sir, you have told me that there are only 5 bee forms which are called am, is, are, was, were. ఈ 5 మనం బీ ఫార్మ్స్ అంటాం. మరి షల్ బి, విల్ బి ఎక్కడి నుంచి వచ్చిందని చూడండి. am, is, are, these 3 are called present bee forms. These are used to talk about present positions. అంటే ప్రస్తుతం ఉన్నాం అనుకో, ఎక్కడన్నా ఎలానన్నా ఏం చెప్పాలి? am, is, are గురించి మాట్లాడాలి. was, were, these 2 are called past bee forms. These are used to talk about past positions. అంటే గతంలో మన యొక్క స్థితిగతులు, అంటే గతంలో మనం ఎట్లుంటిమి, ఎక్కడ ఉంటిమి అని చెప్పడం వరకు was, were ఉపయోగించాలి. ప్రస్తుతం ఉంటే ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ లో ఉంటే పాస్ట్ బీ ఫార్మ్. మన ఫ్యూచర్ లో కూడా ఉండాలి కదా. అంటే ఫ్యూచర్ లో ఉండాలి అంటే షెల్ అండ్ విల్, దిస్ 2 words ఇండికేట్ ఫ్యూచర్ టైం. అంటే ఫ్యూచర్ టైం ని ఇండికేట్ చేస్తాయి. ఏ పదాలు అవి? షెల్ అండ్ విల్. కానీ షెల్ అండ్ విల్ అంటే ఉండడం అని మీనింగ్ చెప్పలేదు. కాబట్టి షెల్ అన్నా విల్ అన్నా ఉండడం అని మీనింగ్ కాదు, ఫ్యూచర్ ఇండికేట్ చేస్తాయి. ఫ్యూచర్ ఏం చేయాలి? ఉండాలి. ఉండడానికి ఇంగ్లీష్ ఏమనాలి? బి. కాబట్టి షెల్ బి, విల్ బి ఇవి ఏమవుతాయంటే ఫ్యూచర్ బి ఫార్మ్స్ అవుతాయి. రైట్. నౌ లెట్ us learn how to form sentences on present bee forms, past bee forms and future bee forms. Now see, for every topic there is a frame in English. If you know the frame and the structure of the text, we can form the sentence very easily. Right. See, the very first one is present bee forms, next one past bee forms, and the third one is future bee forms. Among them, the very first one is present bee forms. As I explained to you before, present bee forms are used to talk about present positions. అంటే మన యొక్క ప్రస్తుత స్థితిగతులను చెప్పడానికి మన ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఉపయోగించాలి. ప్రస్తుతం ఎవరం, ప్రస్తుతం ఎట్లున్నాం, ప్రస్తుతం ఎక్కడున్నాం అని చెప్పడం వరకు ప్రజెంట్ బీ ఫార్మ్స్. ద ఫ్రేమ్ ఆఫ్ దిస్ వన్ సబ్జెక్ట్ ప్లస్ am, or is, or are ప్లస్ అదర్ వర్డ్స్ ఉపయోగించి మాట్లాడాలి. ఈ అదర్ వర్డ్స్ ప్లేస్ లో ఇంతకుముందు చెప్పినట్టుగా అడ్జెక్టివ్ కానీ, ఏదైనా ప్లేస్ పేరు కానీ, లేదా విత్ వాడి ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఉపయోగించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ అన్నిట్లో ద వెరీ ఫస్ట్ వన్ ఇస్ వాట్? సబ్జెక్ట్. ఫస్ట్ మన సబ్జెక్ట్ రాయాలి. లెట్ మీ టెల్ యూ ద డెఫినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. సబ్జెక్ట్ అంటే ఏంటి తెలుసమని రాయొచ్చు. సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ ఏంటంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ పర్ఫార్మర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ కాల్డ్ సబ్జెక్ట్. అంటే ఎవరైతే పని చేస్తారో ఆ పని చేసేటువంటి వ్యక్తిని మనం ఏమని చెప్పాలి? సబ్జెక్ట్ అనాలి. ఎవరు పని చేస్తే వాళ్ళు. కానీ ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ చేయడం కొరకు మనకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. కానీ ఇవి మాత్రమే సబ్జెక్ట్స్ కావు, ఎవరు పనిచేసిన సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఈజ్ బార్కింగ్ ఉందనుకో, కుక్క మురుగుతుంది, ఎవరు పనిచేస్తారు? డాగ్. డాగ్ అనే సబ్జెక్ట్ అవుతుంది. క్యాట్ ఈజ్ డ్రింకింగ్ మిల్క్, హూ ఈజ్ వర్కింగ్? క్యాట్. కాబట్టి క్యాట్ సబ్జెక్ట్ అవుతుంది. నరేంద్ర మోదీ ఈజ్ గివింగ్ ఏ స్పీచ్, నరేంద్ర మోదీ గారు ఒక స్పీచ్ ఇస్తున్నారు, ఎవరు సబ్జెక్ట్ అవుతారు? నరేంద్ర మోదీ. ఎవరు పనిచేస్తే వాళ్ళ సబ్జెక్ట్. ప్రాక్టీస్ చేయడం వరకు ఉంటాయి సబ్జెక్ట్ ప్రొనౌన్స్. నేను కొన్ని నేమ్స్ రాజు అనే అబ్బాయి పనిచేసినప్పుడు రాజు సబ్జెక్ట్, రాణి, రాజు అండ్ రాణి. రైట్. సో దీస్ ఆర్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ రాశారు. తర్వాత ఏం రాయాలి? am, is, are. am లేదా is లేదా are రాయాలి. నెక్స్ట్ అదర్ వర్డ్స్. I తర్వాత am, we, you, they, are, he, she, it to థర్డ్ పర్సన్ సింగులర్. అంటే ఒక వ్యక్తిని పేరు, అబ్బాయి పేరు కానీ, అమ్మాయి పేరు కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, ఏదైనా వస్తువు సింగులర్ రూపంలో ఉంటే ఈజ్ వాడాలి. మరి ప్లూరల్ ఏందనుకోండి మళ్ళీ ఆర్ వాడాలి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా అని చెప్పాల్సి వస్తే ఐ ఆమ్ హ్యాపీ.
వీఆర్ హ్యాపీ. నువ్వు హ్యాపీగా ఉన్నావు, యు ఆర్ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, దే ఆర్ హ్యాపీ. అతడు హ్యాపీగా ఉన్నాడు, హీ ఈజ్ హ్యాపీ. ఆమె హ్యాపీగా ఉంది, షీ ఈజ్ హ్యాపీ. ఇది హ్యాపీగా ఉంది, ఇట్ ఈజ్ హ్యాపీ. రాజు హ్యాపీగా ఉన్నాడు, రాజు ఈజ్ హ్యాపీ. రాణి హ్యాపీగా ఉంది, రాణి ఈజ్ హ్యాపీ. రాజు అండ్ రాణి హ్యాపీగా ఉన్నారు. ప్లూరల్ అయ్యారు కదా, కాబట్టి ఈజ్ వాడద్దు, ఆర్ వాడాలి. రాజు అండ్ రాణి ఆర్ హ్యాపీ. అట్లే మై ఫ్రెండ్ వచ్చింది అనుకో, మై ఫ్రెండ్ ఈజ్ హ్యాపీ. మై ఫ్రెండ్స్ వస్తే ప్లూరల్, మై ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ అని చెప్పాలి. హ్యాపీ ఉంటే హ్యాపీ. అట్లా బ్రేవ్ ఉంది అనుకో, ఐఎమ్ బ్రేవ్. నేను కేర్ఫుల్ ఉంటే ఐఎమ్ కేర్ఫుల్, నేను జాగ్రత్తగా ఉన్నాను మీనింగ్. ఐఎమ్ స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్ గా ఉన్నా. ఐఎమ్ యాక్టివ్ అంటే నేను యాక్టివ్ గా ఉన్నా అని మీనింగ్. ఐఎమ్ క్లెవర్ అంటే నేను క్లెవర్ గా ఉన్నా. ఐఎమ్ టాల్, నేను పొడుగుగా ఉన్నా. ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నా. ఐఎమ్ దేర్, నేను అక్కడ ఉన్నా. ఐఎమ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉన్నా. ఈ ప్లేస్ పేర్లే కానీ రాయచ్చు. తర్వాత ఐఎమ్ విత్ మై ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్స్ తో ఉన్నా. అట్లా అన్ని సబ్జెక్ట్ తోటి మనం రకరకాల అడ్జెక్టివ్స్, రకరకాల ప్లేసెస్ రాసినప్పుడు ఇన్ని గాని అట్ గాని అనే పదాలు ఉపయోగించి వద్ద అన్నాం అనుకోండి, ఆ ప్లేస్ దగ్గర అంటే నేను ఇంటి దగ్గర ఉంటే ఐఎమ్ అట్ హోమ్. నేను బస్ స్టాప్ దగ్గర ఉంటే ఐఎమ్ ఎట్ బస్ స్టాప్, రైట్. నేను షాపింగ్ మాల్ దగ్గర ఉంటే ఐఎమ్ ఎట్ షాపింగ్ మాల్. అట్లా చెప్పాలి. ప్లేస్ లో అని చెప్పినప్పుడు ఐఎమ్ ఇన్ హైదరాబాద్, ఐఎమ్ ఇన్ ద క్లాస్ రూమ్, ఐఎమ్ ఇన్ కిచెన్, ఐఎమ్ ఇన్ మీటింగ్, అలా వాడి చెప్పాలి. ఫ్రెండ్స్ తో ఉన్నా, మా మదర్ తో ఉన్నప్పుడు విత్ వాడాలి. నా ఫ్రెండ్స్ తో ఉన్నట్టు ఏం చెప్పాం, ఐఎమ్ విత్ మై ఫ్రెండ్స్. నేను నా బ్రదర్ తో ఉన్నా, ఐఎమ్ విత్ మై బ్రదర్. నేను మా మదర్ తో ఉన్నా, ఐఎమ్ విత్ మై మదర్, రైట్. ద నెక్స్ట్ వన్ ఈస్ పాస్ట్ బీ ఫార్మ్స్. పాస్ట్ బీ ఫార్మ్స్ ఆర్ యూస్ టు టాక్ అబౌట్ పాస్ట్ పొజిషన్స్. అంటే గతంలో యొక్క మన యొక్క స్థితిగతులను చెప్పడం వరకు మనం పాస్ట్ బీ ఫార్మ్స్ గురించి మాట్లాడాలి. అంటే వాజ్ వర్ ఉపయోగించి మాట్లాడాలి. అంటే గతంలో మనం ఎవరము, గతంలో మనం ఎలా ఉంటిమి, గతంలో ఎక్కడ ఉంటిమి అనే విషయాలు చెప్పడం వరకు వాజ్ వర్ ఉపయోగించి మాట్లాడాలి. ద ఫ్రేమ్ ఆఫ్ దిస్ వన్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్క్ ప్లస్ అదర్ వర్డ్స్. సబ్జెక్ట్ రాశాను నేను, ఇక్కడ ఏవైతే సబ్జెక్ట్ రాశానో అవి సబ్జెక్ట్. ఐ వి యు దే హి షీ ఇట్, రాజు రాణి, రాజు అండ్ రాణి అని సబ్జెక్ట్ రాశాను. తర్వాత ఏం రాయాలి మనం, పాస్ట్ బీ ఫార్మ్స్ కాబట్టి వాజ్ ఆర్ వర్. సింగులర్ తర్వాత వాజ్ వాడాలి. చూడండి, ఐ వాజ్. తర్వాత హీ షీ ఇట్ రాజు రాణి సింగులర్ నేమ్ వచ్చినప్పుడు వాజ్. ప్లూరల్ ఎప్పుడైతే వస్తుందో వర్, వి వర్, యు వర్, దే వర్, రాజు అండ్ రాణి వర్. ప్లూరల్ వచ్చినప్పుడు వర్ అనే పదం వాడాలి. ఇప్పుడు హ్యాపీగా ఉంటే ఐఎమ్ హ్యాపీ. మరి నిన్న సంగతి ఏంటి అని అడిగిన, నిన్న కూడా హ్యాపీగా ఉంటే అన్నాం అనుకోండి, ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. డైరెక్ట్ ఐ వాజ్ హ్యాపీ అంటే పాస్ట్ అయిపోతుంది. నిన్న హ్యాపీగా ఉండే పర్టికులర్ చెప్పినప్పుడు ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. అట్లాగే వి వర్ హ్యాపీ ఎస్టర్డే, యు వర్ హ్యాపీ, దే వర్ హ్యాపీ, హీ వాజ్ హ్యాపీ, షీ వాజ్ హ్యాపీ, ఇట్ వాజ్ హ్యాపీ, రాజు వాజ్ హ్యాపీ, రాణి వాజ్ హ్యాపీ. రాజు అండ్ రాణి ప్లూరల్ అయ్యారు కదా, కాబట్టి వర్ హ్యాపీ. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, ఐఎమ్ హ్యాపీ నౌ. నేను నిన్న హ్యాపీగా ఉండి, ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. అట్లాగే మనం అన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఐ వాజ్ బ్రేవ్, నేను ధైర్యంగా ఉంటి. ఐ వాజ్ కేర్ఫుల్, నేను జాగ్రత్తగా ఉంటి. ఐ వాజ్ స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్ గా ఉంటి. ఐ వాజ్ యాక్టివ్, నేను యాక్టివ్ గా ఉంటి గతంలోనే. ఐ వాజ్ క్లెవర్, నేను క్లెవర్ గా ఉంటి. ఐ వాజ్ టాల్, ఐ వాజ్ హియర్, ఐ వాజ్ దేర్, ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ విత్ మై ఫ్రెండ్స్. అట్లా పాస్ట్ లో చెప్పడం వరకు మనం వాజ్ వర్ ఉపయోగించి మాట్లాడాలి. అట్లాగే వి యు దే హీ షీ టు రాజు రాణి మన రకరకాల సబ్జెక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు, రైట్. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అంటే ఐఎమ్ హ్యాపీ నౌ. నేను నిన్న హ్యాపీగా ఉంటి అంటే ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. నేను రేపు హ్యాపీగా ఉంటా అంటే ఐ షెల్ బి హ్యాపీ టుమారో. అంటే భవిష్యత్తులో మన యొక్క స్థితిగతులను చెప్పడం వరకు ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడాలి. నెక్స్ట్ వన్ ఏంటి, ఫ్యూచర్ బీ ఫార్మ్స్. దీస్ ఆర్ యూస్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్ పొజిషన్స్. అంటే భవిష్యత్తులో మనం ఎవరము, ఎలా ఉంటాం, ఎక్కడ ఉంటాం అనే విషయం చెప్పడం వరకు ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఉపయోగించి మాట్లాడాలి. ద ఫ్రేమ్ ఆఫ్ దిస్ వన్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి ఆర్ విల్ బి ప్లస్ అదర్ వర్డ్స్. ఐ వి తర్వాత షెల్ బి వాడాలి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ తర్వాత విల్ బి అనే ఫ్యూచర్ బీ ఫార్మ్ ఉపయోగించి మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, నేను రేపు హ్యాపీగా ఉంటా అంటే ఐ షెల్ బి హ్యాపీ టుమారో. మేము రేపు హ్యాపీగా ఉంటాం, వి షెల్ బి హ్యాపీ టుమారో. యూ విల్ బి హ్యాపీ టుమారో, దే విల్ బి హ్యాపీ టుమారో, హీ విల్ బి హ్యాపీ టుమారో, షీ విల్ బి హ్యాపీ టుమారో, ఇట్ విల్ బి హ్యాపీ టుమారో, రాజు విల్ బి హ్యాపీ టుమారో, రాణి విల్ బి హ్యాపీ టుమారో, రాజు అండ్ రాణి విల్ బి హ్యాపీ టుమారో. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని పదాల తర్వాత కూడా మనం విల్ బి అని ఉపయోగించి మాట్లాడవచ్చు. ఐ విల్ బి హ్యాపీ టుమారో, వి విల్ బి హ్యాపీ టుమారో అన్న కరెక్టే. ఇప్పుడు హ్యాపీగా ఉంటే ఐఎమ్ హ్యాపీ నో. నేను హ్యాపీగా ఉంటే ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. నేను రేపు హ్యాపీగా ఉంటే ఐ షెల్ బి హ్యాపీ టుమారో. ఇట్లా హ్యాపీ మాత్రం చెప్పిన అన్ని పదాలు ఉపయోగించి మాట్లాడవచ్చు. నేను ధైర్యంగా ఉంటా, ఐ షెల్ బి బ్రేవ్. కేర్ఫుల్ గా ఉంటా, ఐ షెల్ బి కేర్ఫుల్. స్ట్రాంగ్ ఉంటా, ఐ షెల్ బి స్ట్రాంగ్. యాక్టివ్ ఉంటా, ఐ షెల్ బి యాక్టివ్. క్లెవర్ గా ఉంటా, ఐ షెల్ బి క్లెవర్, రైట్. అంటే ఫ్యూచర్ లో నేను ఒకలాగా ఉంటా అని చెప్పడం వరకు షెల్ బి అండ్ విల్ బి అనే పదాలు ఉపయోగించి మాట్లాడాలి. సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ బీ ఫార్మ్స్ అండి. ఇది కేవలం ఎస్ ఆన్సర్ మాత్రమే. అంటే నేను ఉంటా, హ్యాపీగా ఉన్నా, ధైర్యంగా ఉన్నా, కేర్ఫుల్ ఉన్నా, స్ట్రాంగ్ ఉన్నా, ఇలా ఉన్నా అని చెప్పడం వరకు. కానీ ప్రతిసారి ఉన్నా అని చెప్పాం, నేను లేను అని కూడా చెప్తా. చూడండి, నేను హ్యాపీగా ఉన్నా అంటే ఐఎమ్ హ్యాపీ. నేను లేను అంటే ఏం చెప్పాలి, నాట్ అనే పదం చేర్చాలి. దేని తర్వాత యామ్ ఆర్ ఈస్ అనే పదాల తర్వాత నాట్ చేస్తే నెగిటివ్ అవుతుంది. ఐఎమ్ నాట్ హ్యాపీ నో, వీఆర్ నాట్ హ్యాపీ నో, యు ఆర్ నాట్ హ్యాపీ నో, దే ఆర్ నాట్ హ్యాపీ నో, హీ ఈస్ నాట్ హ్యాపీ నో, షీ ఈస్ నాట్ హ్యాపీ నో, ఇట్ ఈస్ నాట్ హ్యాపీ,
రాజు ఈజ్ నాట్ హ్యాపీ నో, రాణి ఈజ్ నాట్ హ్యాపీ నో, రాజు అండ్ రాణి ఆర్ నాట్ హ్యాపీ నో. అట్లాగే పాస్ట్ నేను హ్యాపీగా లేనంటే ఐ వాజ్ నాట్ హ్యాపీ ఎస్టర్డే, దీని తర్వాత నాట్ చేర్చాలి. నేను ఫ్యూచర్ హ్యాపీగా ఉంటానంటే ఐ షల్ నాట్ బి హ్యాపీ టుమారో చెప్పొచ్చు, ఐ షల్ బి నాట్ హ్యాపీ టుమారో. అంటే ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఆన్సర్స్ అండి. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నంటే ఐఎమ్ హ్యాపీ, నేను లేకుంటే ఐఎమ్ నాట్ హ్యాపీ. గతం గురించి చెప్పినామనుకో ఐ వాజ్ హ్యాపీ, నేను లేకుంటే అంటే ఐ వాజ్ నాట్ హ్యాపీ. నేను హ్యాపీగా ఉంటా ఐ షల్ బి హ్యాపీ, ఉండను ఐ షల్ నాట్ బి హ్యాపీ అని చెప్తాం. ఈ రెండింటిని మనం ఆన్సర్స్ అనొచ్చు. ఇవి పాజిటివ్ నెగిటివ్స్ రైట్. అయితే కేవలం ఇవి నేర్చుకున్నంత మాత్రాన మనం ఇంగ్లీష్ మాట్లాడలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాపీగా ఉన్నా అని కేవలం నేర్చుకున్నాను అనుకో, నో వన్ ఈజ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్. నేను మాట్లాడాలనుకుంటున్నా ఇంగ్లీషు, నేను హ్యాపీగా ఉన్నా అని చెప్దాం అనుకుంటున్నా, నేను స్ట్రాంగ్ ఉన్నా అని చెప్దాం అనుకుంటున్నా, కేర్ఫుల్గా ఉన్నా అని చెప్దాం అనుకుంటున్నా, బట్ నో వన్ ఈజ్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్. హౌ కెన్ ఐ ఆన్సర్ అంటే వాళ్ళ క్వశ్చన్స్ నేను అడగట్లే కాబట్టి నేను ఎట్లా ఆన్సర్ చెప్తా, ఇక నేను అడుక్కోవాలి నాకు క్వశ్చన్స్ అడగరా అని ఎదురు చూడాలి రైట్. సో ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బట్ ఆల్సో ఇన్ ఆల్ లాంగ్వేజెస్. వీ షుడ్ నో హౌ టు ఆస్క్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఎట్లా అడగాలి తెలిస్తే క్వశ్చన్ కి ఆన్సర్ ఆటోమేటిక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా పేరు మాత్రమే చెప్పడానికి వచ్చింది అనుకో, మై నేమ్ ఇస్ శ్రీనివాస్ అని చెప్పడానికి వస్తే ఎప్పుడు చెప్తాను నేను ఎవరైనా అడిగితే, అంటే వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగితే మై నేమ్ ఇస్ శ్రీనివాస్ అని చెప్తాను, అంతే కదా. అట్లా కాకుండా కేవలం అడిగినప్పుడు మాత్రం చెప్తా, ఎదురు చూడాలి నా పేరు ఎవరు అడుగుతారా అని ఎదురు చూడాలి. అలా కాకుండా నీ పేరేంటి అని నాకు ఒక్క ప్రశ్న అడగడానికి వస్తే ఎంత మంది ఉన్నా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయపూర్వకంగానో ధైర్యంగానో ఎట్లాగో ఒకలాగా వెళ్ళి నేను వాళ్ళ పేరు అడగవచ్చు. చూడండి, వాట్ ఈస్ యువర్ నేమ్, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ నేమ్, ఎంత మంది ఉంటే అంతమంది కమ్యూనికేట్ అవ్వచ్చు. సో దట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్. ఏ భాషనైనా నేర్చుకోవడం వరకు క్వశ్చన్స్ అడగడం చాలా ఇంపార్టెంట్. సో ఈ నెక్స్ట్ క్లాస్ లో నేను ఏం చెప్తానంటే వీటిపైన క్వశ్చన్స్ ఎట్లా అడగాలి, ఆన్సర్స్ ఎలా చేయాలి అండ్ రకరకాల అబ్జెక్టివ్ తీసుకొని మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఈ టాపిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది రైట్. ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, ఇంకా దీన్ని ఎన్ని రకాలుగా వాడొచ్చు, ఎట్లా ప్రాక్టీస్ చేసి దానిపైన మనకు మంచి గ్రిప్ వస్తుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను.